హాయ్ గాయస్, వెల్కమ్ టు ద వన్ మోర్ బ్లాగ్. ఎవరైతే మన ఛానల్ మొదలుగా చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్, కుదిరితే షేర్ చేయండి. తమిళ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. అదే అండి, మేము రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఊటీకి అయితే ప్లాన్ చేసాము. అది కూడా బై కార్. మనం కార్లో వెళ్ళడం ద్వారా కలిగే ఉపయోగాలు ఏంటో నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డే 1 అండి. సో ఇంకా డే 2, డే 3 కూడా ఉన్నాయి. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉంది, చాలా క్యాప్చర్ చేసాము. సో అందరు నేను చూపించాను. బట్ కార్లో వెళ్తే మనకు వచ్చే యూజెస్ ఏంటి, లాభాలు ఏంటి, మనకు ఏ విధంగా మనీ సేవ్ అవుతుందని మీకు చెప్తాను ఈ వీడియోలో. సో మేము తీసుకెళ్లిన కార్ అయితే వచ్చేసి హ్యూండై ఎక్స్టర్ అండి. అది రీసెంట్గా 1.5 year బ్యాక్ మనకు లాంచ్ అయింది కార్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మేము హ్యూండై ఎక్స్టర్లో 4 అయితే వెళ్ళాము. మొత్తం మాకు ఓవర్లో ఎంత ఫ్యూయల్ ఖర్చు అయింది, టోల్ గేట్స్కి ఎంత అమౌంట్ ఖర్చు అయింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మేము ఇలా స్టార్ట్ అయిపోయాము. కొంచెం దూరం వెళ్ళగానే కర్నూలు నియర్ బై కియా పెద్ద షోరూమ్ అయితే వచ్చిందని మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒకసారి అయితే మీరు విజువల్ చూడొచ్చు. ఆల్మోస్ట్ మేము కార్లో 2 నుంచి 3-4 కిలోమీటర్స్ వరకు ఇలానే చూసుకుంటూ వెళ్ళాము. అంతా చాలా పొడుగ్గా, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న విజువల్ వచ్చేసి అనంతపురం అండి. ఆల్మోస్ట్ మొత్తం బండలు, గుట్టలు, రాళ్ళు మాత్రమే ఉన్నాయి. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో మేము ఫర్దర్గా అయితే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయామండి. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయాము. సో ఎక్కువ పెద్దగా రెస్ట్ అయితే ఏం తీసుకోలేదు, నాన్ స్టాప్ కొట్టేసాం కార్ అయితే. సో మేమైతే బెంగళూరుకి అయితే రీచ్ అయ్యాము. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా అందంగా కూడా ఉంది. అసలు చాలా కంపెనీస్ ఉన్నాయనుకుంటా బెంగళూరులో, అది చూస్తేనే కనిపిస్తుంది. విజువల్లో చూడండి ఒకసారి. బెంగళూరుకి చాలా అందమైన సిటీ అన్న పేరు ఉంది. అదే కాకుండా మేమైతే చాలా త్వరగా బెంగళూరుని దాటేసి మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాము. బెంగళూరు దాటాకైతే ఒక మంచి లొకేషన్లో రోడ్ సైడ్ చూసి ఆపుకొని మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామండి. సో ఎందుకైనా సేఫ్ సైడ్గా అని చెప్పేసి 2 పచ్చడి ప్యాకెట్లు తెచ్చుకున్నాము. లొకేషన్ కూడా మాకు తగ్గట్టునే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే ఫాస్ట్గా తినేసి మళ్ళీ మా బౌలన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే మైసూర్కి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ఎక్కువ తెలియని విషయం ఏంటంటే ఎవరు కూడా గ్యాస్ క్యారీ చేయరు. ఎందుకు చేసామనేది మీకు జర్నీలో చెప్తాను నేను. సో మేమైతే మైసూర్కి రీచ్ అయ్యామండి. 5 ఆ టైంలో రీచ్ అయిపోయాము. సో వెళ్ళగానే ఫాస్ట్గా కార్ పార్క్ చేసేసి, సో ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మన జర్నీలో కార్ పార్కింగ్ అయితే మినిమం 50 నుంచి 80-100 మధ్యలో కార్ పార్కింగ్ అయితే ఖచ్చితంగా అమౌంట్ క్యారీ చేస్తారు. సో ఇది ఒకటైతే దృష్టిలో పెట్టుకోండి. మేము కార్ పార్క్ చేసి ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పేసి మేము మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరికి వచ్చేసి అయితే 200 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది ఒకటైతే కంపల్సరీ నోట్ చేసుకోండి. సో లోపలికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. సో బయట నుంచి అయితే లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే కెమెరాకి సపరేట్ అమౌంట్, డ్రోన్స్కి అయితే అలౌ లేదండి. సో ప్యాలెస్ టైమింగ్ వచ్చేసి 6 o'clock క్లోజింగ్ టైం అంట. సో మాకు 1 hour టైం ఉంది. ఆ 1 hourలో మేము ప్యాలెస్ మొత్తం కవర్ చేయాలి. సో మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు ఇట్లా సిపాయిలలో అప్పట్లో బాంబులు వేసేటువంటి బండ్లు అయితే కనిపించాయి. సో ఇంకోటి అయితే విజువలైజేషన్ బాగా ఉంది. ఆ రోజు సాటర్డే కావడం వల్ల క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు. సో మేము అసలు అన్ని కవర్ చేస్తామా చేయమా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. సో లాస్ట్కి అయితే ఒకటి మిస్ అయ్యాము. అది ఏం మిస్ అయ్యామన్నది మీరే చూడండి. సో ఆ రోజుల్లోనే కట్టడాలు చాలా బాగున్నాయి. సో ఇది చూస్తే ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా కట్టారు, అది మళ్ళీ దట్ రాయి తోట అనేది మనకు అర్థమవుతుంది. మనకు లోపలికి వెళ్ళే కొద్ది ఏంటంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ప్యాలెస్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక ఈ లొకేషన్ అయితే ఇంకా అది ప్యాలెస్ యొక్క మెయిన్ మిడిల్ పార్ట్ అండి. సో చూడండి ఎంత సూపర్గా ఉందో. అసలు ప్యాలెస్ అంటే నిజంగానే ప్యాలెస్ ఇది. అసలు ఇది ఎందుకు ఇంత దీనికి పేరు వచ్చింది, ఎందుకు ఇంత మంది విజిట్ చేస్తారన్నది. మైసూర్ ప్యాలెస్ అంటే మైసూర్ ప్యాలెస్ అని ఈ ఒక్క విజువల్ చూసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఎక్స్పెక్టేషన్ కంటే చాలా ఎక్కువనే ఉంది, కానీ తక్కువ అయితే ఎక్కడా లేదు.
నాకైతే చూస్తున్నంతసేపు అలానే చూస్తూ ఉండిపోయాను, ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నేనంటే ప్యాలెస్ అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ నా ఎక్స్ప్రెషన్ కంటే చాలా ఎక్కువనే ఉంది, చాలా బాగుంది. సో కుదిరితే మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసే విధంగానైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళండి. సో మనకు 200 రూపీస్ వర్త్ అనిపిస్తుంది. అక్కడ వాళ్ళ మైసూర్ ప్యాలెస్ని ఎవరు పాలించారు ఏంటి ఆ హిస్టరీ మొత్తం మనకు నడిచే కొద్దీ ఆ గోడల పైన ఉంటే వాళ్ళ రాజులు వాళ్ళ కాలంలో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి అనేది మొత్తం మనకు గోడల పైన క్షుణ్ణంగా మనకు వివరించే విధంగా వాళ్ళు ఒక ఫోటో రూపంలో అయితే బంధించి ఉంచారు అక్కడ. అది మనకు చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వారందరూ వచ్చేసి ఈ మైసూరుకు చెందినటువంటి రాజులు రాణులు వాళ్ళ యొక్క వంశీకులు అందరూ ఈ ఫోటోల పైన బంధించి ఉంచారు. అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి కొన్ని ముఖ్యమైన పరికరాలు కూడా మనకు గ్లాసులో ఉంటాయి. అవి మనం ముట్టుకోనికి వీలుండదు, చూడడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యాక వాళ్ళైతే ఒక వే అనేది క్రియేట్ చేసి ఉంచుతారు, మనం అందులో నుంచే వెళ్ళాలి. ఎందుకంటే అందరం మన ఇష్టానుసారంగా వెళ్తే జిగ్జాగ్ అవుతారు కాబట్టి సో అన్ని చూడలేమని చెప్పేసి వాళ్ళు పెట్టినటువంటి రూట్లో నుంచి మాత్రమే వెళ్ళాలి. అలా అయితే మనం త్వరగా అన్ని కవర్ చేయొచ్చు. అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో పెద్ద ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. నాకు తెలిసి అప్పట్లో అక్కడ ఏమన్నా సభ లాంటి నాట్యమండలి లాంటివి జరగాలని అనుకుంటున్నాను. సో విజువలైజేషన్ చూడండి ఎంత బాగుంది అసలు. ప్యాలెస్లో ప్రతి ఒక్క ప్లేసు ప్రతి ఒక్క కట్టడం చాలా అందమైనదే అండి. ఈ ప్రతి ఒక్కదాన్ని మనం మిస్ చేయలేము. చాలా అందంగా చాలా అద్భుతంగా అసలు మాటల్లో వర్ణించలేనంత బాగుంటుంది. అది మీకు చూస్తేనే కనిపిస్తూ ఉంటుంది. సో కెమెరాలో ఇలా ఉంటే మీకు రియాలిటీగా చూస్తే మీ అనుభూతి ఏందన్నది వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే లోపలికైతే ఇంకా వెళ్తూనే ఉన్నాము. సో వెళ్ళే కొద్దీ మాకు చాలా అద్భుతంగానే ఉంటుంది తప్ప మమ్మల్ని డిసప్పాయింట్ చేసే విధంగా అయితే ఎక్కడ అనిపించలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కట్టడాలు ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందని నాకైతే ఒక 10-15 నిమిషాలు బయటకు వచ్చా కూడా ఆలోచించాను. వీకెండ్ కావడం వల్ల కూడా జనం అయితే చాలా బాగానే ఉన్నారు. సో ఇసుక పూస్తే రాదంత జనం ఉన్నారు. సో దట్ ఇంకోటి ఏంటంటే స్కూల్లో నుంచి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మామూలుగానే జనం ఎక్కువ ఉంటారు. సో వీకెండ్స్ కావడం వల్ల చాలా అంటే చాలా హెవీగా ఉన్నారు. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం వీకెండ్స్ టైంలో మాత్రం కొంచెం ప్లాన్ చేసుకోకండి. మనకంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే మేబీ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం వీకెండ్స్లో వెళ్తే అంతేం ఎంజాయ్ చేయలేమని నాకైతే అనిపించింది. మైసూర్ ప్యాలెస్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ రోజుల్లో ఏం కార్యక్రమాలు జరిగేటివి, వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉండేటివి అనేటివి అక్కడ మొత్తం కూడా గోడలకి వాళ్ళ యొక్క ఫోటోలు అయితే అతికించి ఉంచారు. అది మనం చూస్తేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అదొకటి నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసింది. కట్టడాలు అయితే ఎంత చూసినా కూడా అసలు తనివి తీరట్లేదండి. వెళ్తున్న కొద్దీ ఇంకా మంచి ప్లేస్ వస్తున్నాయి అనిపిస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేసే విధంగా అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు. వెళ్తున్న కొద్దీ అబ్బా ఇది బాగుంది, నేనైతే ఇందాక మీకు చూపించాను కదా అదే హైలైట్ అనుకున్నాను. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ కమిటీ హాల్ అని చెప్పేసి పెద్దగా ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ విజువల్లో అదే వస్తుంది చూడండి. ఇది ఎంత అంటే ఇక్కడ రాజు మహాసభలు జరిపేవాడంట. సో చాలా అంటే చాలా బాగుంది. ఏ రోకు ఆ రోకు స్తంభాలు నీట్గా ఉన్నాయి. అదొక పైన విజువలైజేషన్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. కళ్ళతో చూస్తేనే అబ్బా ఇలాంటిది మన దగ్గర లేదనే ఫీలింగ్ అయితే కంపల్సరీ కలుగుతుంది. సో నేను చెప్పాను కదండి, సో మేమైతే ఒకటి మిస్ అయ్యామని చెప్పేసి అప్పటికే ఆ క్లోజింగ్ టైం అయితే అయింది. సో మేమైతే ఫోటోలు ఇవన్నీ తీసుకున్నాము. సో మాకైతే ఆ డైనింగ్ హాల్ అయితే మిస్ అయిపోయిందండి, లోపలికి అలవ్ లేదు. ఎందుకంటే వీళ్ళు షార్ప్ 6 అంటే షార్ప్ 6 ఒకలా కంపల్సరీ క్లోజ్ చేస్తున్నారు. 80% 1 సెకండ్ కూడా ఛాన్స్ తీసుకోవట్లేదు. సో రూల్ అంటే రూలే. సో నాకు అది బాగా నచ్చింది. బట్ ఏంటంటే మేము చూడలేకపోయాం, మేము మిస్ అయ్యాం. సో మీకు ఒకసారి ఓవరాల్ విజువల్ అయితే చూడండి, చాలా బాగుంది. ఎంత బాగుందో మీకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ నుంచి మన ఎగ్జిట్ వే అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇక లోపలికి ఇంతవరకు మనం చూసింది. సో ఇది ఎగ్జిట్ వే. మనకు ముందు కనిపిస్తున్న ప్లేస్ అయితే వచ్చి మొత్తం వర్ర ఖాళీ ప్లేస్. సో అక్కడి నుంచి మనకు రాజులు నాట్యాలు ఇవన్నీ చేసేది. ఇది రాజుగారి యొక్క బెడ్రూమ్ అంట. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది కదా.
ఇక్కడ మేము నిజంగా మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ఆల్మోస్ట్ 1.5 hours 2 hours ఉన్నామండి ఆ ప్యాలెస్లో. కానీ మాకు ఎక్కడ కూడా ఒక్క 1% కూడా బోర్ కొట్టలేదు. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది టైం రాగానే మాకు ఏమనిపించిందంటే అరే అప్పుడే అయిపోయిందా ప్యాలెస్ చూడడం, అప్పుడే ఇంత ఫాస్ట్ టైం అయిపోయిందా, మనం అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే డైనింగ్ హాల్ అయితే చూడలేకపోయాం. అసలు మెయిన్గా మనం చూడాల్సింది అదే. అది మనకి ఎక్కడ అంటే మల్లేశ్వరి సినిమాలో ఉంటుంది కదా, అదే మనకు కనిపించే పెద్ద డైనింగ్ హాల్. ఇక్కడ మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి వచ్చేసి ఏను యొక్క డెకరేషన్ సామాన్ అండి. ఇవి కూడా చాలా భద్రంగా దాచిపెట్టారు. ఈ సామాన్ వచ్చేసి అప్పుడు మైసూర్ రాజులు పాలించినటువంటి ఏనులకు అలంకరించినటువంటి సామాగ్రి, ఇదంతా భద్రంగా దాచిపెట్టారు. సో మైసూర్ ప్యాలెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నన్ను అడిగితే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. సో ఎవరు కూడా మిస్ కాకండి. బయట తీసుకొచ్చాక బయట మనకి ఏ విధంగా ప్లేస్ అయితే ఉంటుంది. సో ఆ ప్లేస్లో కూడా జనం అయితే ఫుల్గా క్రౌడ్ ఫిల్ అయిపోయింది. సో మేము కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి చాలా మంది అయితే ఎగ్జిట్ అయిపోయారు. ఇది మనకు బయట నుంచి కనిపించేటువంటి విజువలైజేషన్ చూడండి. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట. సో అది మనం మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. సో ఎవరన్నా వెళ్తే మాత్రం మైసూర్లో కంపల్సరీ చూస్తారు. మనకెందుకు లేనైతే స్కిప్ చేయకండి. ఇది కంపల్సరీగా చూడాల్సినటువంటి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ మైసూర్. ఓకే, మేము మైసూర్ ప్యాలెస్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. మాకు బయటకు రాగానే ఇట్లా గుర్రపు డెక్క బండి అయితే కనపడిందండి. సో కొంచెం ముందుకు వెళ్ళగానే మాకైతే లైటింగ్ షో అయితే కనపడింది. సో ఏందో అని చెప్పేసి కిందికి వెళ్ళాక వెళ్ళాము. సో వారికి తీరా వెళ్ళాక చూస్తే ఏంటంటే లోపల మనకు కావాల్సినటువంటి సామాన్లు షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి. సో ఎవరికైనా కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. సో దానికంటే ముందు ఏంటంటే దాని ముందు ప్లేస్ చాలా బాగా నచ్చింది నాకు. లోపలికి వెళ్ళాక ఇది అంతగా అయితే ఏం నచ్చలేదు. సో నాకైతే వేస్ట్ ఆఫ్ ది టైం అనిపించింది. సో ముందు లొకేషన్ బాగుంది, ఆ లైటింగ్ సెట్టింగ్ బాగుంది. సో ఓవరాల్గా అయితే నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా అనిపించింది. దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకైతే చుట్టూ వాతావరణం అయితే చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే చెట్లలాగా ఉండి ఆ చెట్లకు లైటింగ్ అయితే సెట్టింగ్ చాలా బాగుంది. చూస్తానికంటే చాలా చాలా బాగుంది అది. సో ఆ విజువలైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో కంపల్సరీగా అక్కడ వాటర్ ఆ సెట్టింగ్ కానివ్వండి, ఆ దగ్గరికి వెళ్ళాక ఆ లైటింగ్ సెట్టింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. ఆ దగ్గరికి వెళ్ళాక ఏంటంటే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాలింగ్ లాగా ఒక లొకేషన్ అయితే క్రియేట్ చేశారు. ఇదే అది చాలా అంటే చాలా బాగుంది. సో కంపల్సరీ నైట్ టైం అయితే ఈ విజువలైజేషన్ అయితే కంపల్సరీ చాలా బాగుంటుంది. సో వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ మిస్ చేయకండి. మేమైతే లోపల ఎంట్రన్స్కి అయితే 20 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నారు. ఆ 20 రూపీస్ నాకైతే వర్త్ అనిపించింది. అంత వరస్ట్గా అయితే ఏం లేదు. కాకపోతే పర్సనల్ అయితే నాకైతే నచ్చలేదు. మనం ఏది తీసుకున్నా కూడా కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో తక్కువ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సో కాకపోతే లోపలికి అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. సో అదొకటైతే నాకు లోపల విజువలైజేషన్స్ అయితే కొంచెం బాగా అనిపించింది. ఆ లైట్ సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏది ఉన్నా కూడా దానికైతే లైట్ సెట్టింగ్ అయితే కంపల్సరీగా వాళ్ళు మస్ట్ నీడెడ్గా దానికి లైట్ సెట్టింగ్ అయితే చేశారు. అది నాకు బాగా నచ్చింది. పర్సనల్గా అది నేను ఒక నోట్ చేశాను. సో మీరు వెళ్ళాలని అయితే రూల్ లేదు. సో షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. మీకు అంత ప్లేస్ తిరగాలనుకుంటే మీకు సపరేట్ ఇక్కడ వెహికల్స్ కూడా పెడతారు. సో దానికి వచ్చేసి పర్సన్కి 50 రూపీస్ అయితే క్యారీ చేస్తారు. మేమైతే లోపల అంతా తిరిగాం కానీ మాకు ఎక్కడ ఏం నచ్చలేదు. మేమైతే ఏం కొనుక్కోలేదు కూడా. ఇక్కడ మీకు చెప్పేది ఇంకోటి ఏంటంటే ఆ మైసూర్ అనేది నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. సో మైసూర్ని కంపల్సరీగా ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. ఎవరు కూడా స్కిప్. మేము నైట్ మైసూర్లో రూమ్ తీసుకున్నాము. రూమ్కి వచ్చేసి 800 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. సో అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే చాముండి హిల్స్కి అయితే వెళ్ళాము. అక్కడ చాముండేశ్వరి అయితే దేవి అయితే ఉంటుంది. సో హిల్స్ అయితే చాలా పైన ఉంది. సో పైకి 4-5 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ జర్నీ అనేది ఒక తిరుపతి జర్నీ ఎలా చేస్తున్నామో నాకు అలా అనిపించింది. రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. అంత హెవీ ఘాట్ రోడ్ అయితే ఎక్కడ కూడా లేదు. ఇంకోటి నా వెహికల్ గురించి కూడా చెప్పాను కదా జర్నీలో. సో ఎక్స్టర్ వెహికల్ అయితే నాకైతే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే చేయలేదు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా జరిగింది. నాకు ఏ ప్రాబ్లం కూడా వెహికల్ రాలేదు. ముందుగా నేను ఆ వెహికల్ తీసుకొచ్చేటప్పుడైతే కొంచెం ఆలోచించాను. అసలు ఈ వెహికల్ ఆడికి వెళ్తుందా లేదా, ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా లాంగ్ జర్నీ గురించి అయితే వెహికల్ గురించి చెప్పలేదు అని చెప్పేసి నేను కొంచెం అయితే ఫస్ట్ భయపడ్డాను. సో నాకైతే ఇప్పటివరకు అయితే ఆ వెహికల్ గురించి ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేసింది వెహికల్ కూడా. సో ఈరోజు సండే కావడం వల్ల జనం అయితే అసలు మామూలుగా లేరు. క్యాజువల్గా చాముండి టెంపుల్ దగ్గర చాలా ఎక్కువగా ఉంటారు. ఈరోజు అయితే చాలా అంటే చాలా హెవీగా ఉన్నారు. ఆల్మోస్ట్ మా వెహికల్ అయితే 2 కిలోమీటర్స్ కింద డౌన్లో పార్క్ చేసి వచ్చామంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎంత జనం ఉన్నారో. సండే కావడం వల్ల అయితే చాలా అంటే చాలా విపరీతంగా జనం ఉన్నారు. సో నన్ను అడిగితే మాత్రం అదర్ స్టేట్ నుంచి వెళ్ళే వాళ్ళు వీకెండ్స్లో మాత్రం ఖచ్చితంగా టూర్స్కి అయితే వెళ్ళకండి. అది మనకు అంత పాసిబుల్ పాయింట్ అయితే కానే కాదు.
మేమైతే దర్శనం కోసం అయితే వెళ్ళాము. దర్శనం టికెట్ తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసాము. కాకపోతే 100 రూపాయల టికెట్ దర్శనానికి ఆల్మోస్ట్ 3 to 4 hours టైం పడుతుంది. అక్కడ ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే మేము ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేస్తే మాకు మిగతా రిమైనింగ్ వాటికి లేట్ అవుతుందని చెప్పేసి దేవతకు దండం పెట్టుకొని మేము రిటర్న్ అయిపోయాము. లోపలికైతే వెళ్ళలేదు. అక్కడ నుంచి త్రివేణి సంగమం అయితే స్టార్ట్ అయిపోయాము. సో చాముండి హిల్స్ నుంచి త్రివేణి సంగమం వచ్చేసి ఒక 35 kilometers అయితే ఉందండి. సో అక్కడ నుంచి మనకు ఒక 1 hour జర్నీ అయితే పడుతుంది. సో మేమైతే రోడ్డు కూడా చాలా బాగుంది. సో ఈజీ వెళ్ళిపోవచ్చు. మేమైతే ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాము. అండ్ మేము త్రివేణి సంగమం చూసుకొని మళ్ళీ మేము రిటర్న్లో ఊటీకి అయితే వెళ్ళాలి. టైం చాలా తక్కువగా ఉంది. మేము మార్గ మధ్యంలో బాందీపూర్ ఫారెస్ట్ సఫారీ చేద్దామని అనుకున్నాము. కాకపోతే మాకు ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. మేమైతే ఫైనల్గా త్రివేణి సంగమం రీచ్ అయిపోయాము. పైన చూస్తే మామూలు అనిపించింది, కానీ మెట్లది కిందికి వెళ్ళాక అసలు లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అందరూ పిండపాత్ర పెట్టికి అయితే వస్తున్నారు. లొకేషన్ చాలా బాగుంది. అసలు 3 నదులు ఒక దగ్గర కలిసే చోటు చూడాలని నాకు చాలా అంటే చాలా రోజు నుంచి అనుకున్నాము. ఇది నాకు ఈ రోజుకి కుదిరింది. సో చుట్టూ అబ్జర్వ్ చేసాము. అక్కడైతే లొకేషన్ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. జనం కూడా చాలా తక్కువగా ఉన్నారు. సో ఆ రోజు మండే కాబట్టి జనం అయితే ఎక్కువ లేరు. సో మండేతో సండేతో పెద్ద సంబంధం ఏం లేదని ఇక్కడికి బేసిక్గా జనం చాలా తక్కువగా వస్తారు. సో మేమైతే అక్కడ చూసాక ఏంటంటే అక్కడ బోటింగ్ అయితే ఉంది. అది కూడా బోట్ ఏంటంటే అల్లినటువంటి బోటు అంటే నార బోట్ అనుకుంటా అది ఉంది. సో మేమైతే ఆ బోటింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. అది తను మధ్యలో వరకు తీసుకెళ్తా అన్నాడు. సో 3 నదులు నీళ్లు కలిసే చోటుకు మేము తీసుకెళ్తాం సార్ అని చెప్పారు. ఒక పర్సన్కి వచ్చేసి 100 రూపాయలు అండి. మనకైతే ఇక్కడ నదిలో చేపలు పైన తేలాడుతున్నాయి. మీకు విజువల్గా కనిపిస్తుంది. ఈ మొత్తం పెద్ద పెద్ద చేపలు అవన్నీ మనకు పైనే తిరుగుతున్నాయి. అది నాకు బాగా అనిపించింది. సో ప్రశాంతంగా ఉంది వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉంది. 3 నదులు రైట్ సైడ్ నుంచి ఒకటి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి, స్ట్రైట్ ఒకటి, అవన్నీ కలిసి తమిళనాడుకి అంటే కిందికి వెళ్తున్నాయి. ఈ 3 నదులు కలిసి ఒకదాని నుంచి కిందికి వెళ్తున్నాయి. అవి తమిళనాడుకి వెళ్తాయి అంటే అక్కడ వాళ్ళు నేను అడిగాను. సో అది తెప్ప బోటింగ్ ఉందండి. మేము తెప్ప బోట్ అయితే ఎక్కి మీద మధ్య వరకు వెళ్ళాము. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఒక్కరికి వచ్చేసి పర్సన్కి 100 రూపాయలు అయితే తీసుకున్నారు. సో 100 రూపాయలు వర్తబుల్ అనిపించింది నాకైతే. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అక్కడ తెప్ప డ్రైవ్ చేసే వాళ్ళకి వాటర్ ఎంత ఫ్లో వస్తున్నా కూడా దాన్ని ఏ రకంగా డ్రైవ్ చేయాలో ఆ రకంగా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ దిబ్బలు సాటుకుండా వల్ల అక్కడ ఫ్లో అనేది ఎక్కువ రాదు. సో ఆ మధ్య నుంచి వాళ్ళు స్ట్రైట్ కిందికి తీసుకెళ్తున్నారు. అది మాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ వాటర్ అనేది మేము అందరం క్యారీ చేసాము. సో 3 నదులు కలిసిన వాటర్ రేర్గా దొరుకుతాయి కదా. సో ఆ వాటర్ క్యారీ చేసుకొని మేమైతే వచ్చాము. అది అందరూ క్యారీ చేయాలని రూల్ లేదు. మాకైతే ఎందుకో తీసుకొచ్చుకోవాలనిపించుకుంది. మేమైతే తీసుకొచ్చుకున్నాము. అది ఆ ఫ్లో చూడండి ఎంత ఫ్లో వస్తుందో. ఈ ఫ్లోలో కూడా వాళ్ళు ఆ తెప్పని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఎంత నిష్ణాతులు అయి ఉండాలి. సో వెళ్తే మాత్రం కంపల్సరీగా డ్రైవ్ చేయండి. ఒక్కసారి విజువల్ అయితే మీరు చూడండి. సో మనకు త్రివేణి సంగమం దగ్గర హార్స్ రైడింగ్ ఇవన్నీ చేస్తారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్త అండి. ఫస్ట్ ఒక మాట అంటారు, తర్వాత ఇంకో మాట మారుస్తారు. అది మేము ఫేస్ చేసాము. హార్స్ రైడింగ్ చేయాలనుకుని చేసాం, కానీ వాళ్ళు మాకు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేశారు. చాలాసేపు సతాయించారు. కొంచెం దూరం వెళ్ళగానే మేము ఊటీకి అయితే ప్లాన్ అయిపోయాము. టోల్ గేట్ దాటాక మాకు ఒక మంచి లొకేషన్ కనపడింది. మళ్ళీ మేమైతే మా భజన స్టార్ట్ చేసాము. మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఎంతైనా మన చేతుల ద్వారా వండుకొని చేసుకునే బాగుంటుందని ఎవ్వరూ పట్టుకోలేదు. ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు ఉంటే గ్యాస్ క్యారీ చేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే దాని ద్వారా చాలా ఖర్చు సేవ్ అవుతుంది. సో మీరు ఖర్చు సేవ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు గ్యాస్ క్యారీ చేస్తే మీకు చాలా తక్కువ అమౌంట్లో అయిపోతుంది. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే షేర్ చేయండి. ఇంకా కుదిరితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 2తో మళ్ళీ వస్తాను.